నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ఈ రోజు పోలీస్, రెవెన్యూ, పోలింగ్ అధికారులకు మార్గదర్శనం చేశారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ శశిధర్తో పాటు ఎస్పీలు హాజరయ్యారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం జిల్లాల్లో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీస్, పాలన యంత్రాంగం విధులు నిర్వహించాలని కలెక్టర్ శశిధర్, రూరల్ అర్బన్ ఎస్పీలు రాజశేఖర్, విజయారావు ఆదేశించారు. ఏప్రిల్ 11న పోలింగ్ వరకు నిష్పక్షపాతంగా, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు రూరల్లో 6, అర్బన్లో 3 పోలీస్ బెటాలియన్ కంపెనీలు పనిచేస్తాయన్నారు. అలాగే చెక్పోస్టుల తనిఖీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్, క్విక్ రియాక్ట్ టీమ్స్ అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా బందోబస్తు సాగిస్తాయన్నారు. పోలీస్ అధికారులు, కానిస్టేబుల్తో పాటు అన్ని శాఖల అధికారులతో బూత్ స్థాయి నుండి సమన్వయంగా విధులు నిర్వహించాలని రాజశేఖర్, విజయారావు దిశానిర్దేశనం చేశారు. వీడియో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆ మేరకు అవగాహన కల్పించారు. చాలా గణనీయమైన రిజల్ట్స్ చూపించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు మనకు అన్ని చూస్తుంటే నీల్ ఫిగర్స్ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అయితే ఇందులో ఒకటి ఏంటంటే ఈ 1 month తర్వాత ఈ పార్టీ రాబోతుందా, ఆ పార్టీ రాబోతుంది అనేది మనసులో పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు పోలేదు. దయచేసి అటువంటి ఏదంటే వదిలేసేది ఏం పర్లేదు. ఎందుకంటే చాలా ఎలక్షన్స్ చూసినప్పుడు గట్టిగా ఉద్యోగం చేసింది నిష్పక్షపాతంగా 2 వైపులా కరెక్ట్గా ఉద్యోగం చేసి ఎవరు ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. పోలీస్ ఫోర్స్ కూడా చాలా తెప్పిస్తున్నాం. ఆల్రెడీ గుంటూరు రూరల్ జిల్లాకి 6 కంపెనీల ఫోర్స్ 1 or 2 daysలో వస్తుంది. అదేవిధంగా గుంటూరు అర్బన్ జిల్లాకు కూడా 3 కంపెనీల ఫోర్స్ వస్తుంది. ఒక బృందంగా, ఒక టీమ్గా ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది. వెహికల్స్ చెకింగ్స్లో కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్లో కానీ, ఎస్ఎస్టీలో కానీ, లేకపోతే క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేయడంలో కానీ, అండ్ రెస్పాన్స్ టైం మనకి చాలా ఎనానమస్ కాల్స్ వస్తాయి. అది జరుగుతుంది సార్, ఇది జరుగుతుంది సార్ అని. మనం ఇట్లా రిపీటెడ్గా కాల్స్ వస్తే దాన్ని కొంత ఒక డజన్ కాల్స్, ఒక 20 కాల్స్ వచ్చిన తర్వాత ఇట్లాంటి కామన్గానే వస్తుంటాయి అన్న ఒక ధోరణి ఏర్పడుతుంది. అట్లాంటిది ఎక్కడ రాకూడదు మనకి. గురజాల మండలం మాదినపాడు గ్రామంలో అత్యాచారానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. గురజాల మండలం మదినపాడులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని నన్నపనేని రాజకుమారి ప్రకటించారు. బాధిత బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సోమవారం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను సందర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధిత బాలిక కుటుంబీకులను ఓదార్చారు. అండగా ఉంటామని అభయమిచ్చారు. గురజాలతో పాటు ఇటీవల పల్నాడులో బాలికలపై పెరిగిన అత్యాచారాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కామాంధులకు కఠిన శిక్షలు తప్పవని రాజకుమారి హెచ్చరించారు. మరి ఆ ప్రాంతాల్లో ఏంటో తాతలంతా కలిసి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ మనవరాలతో ఆడుకుంటుంది ఈ పాప. ఆ మనవరాలు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అతను ఎంఐ మీద అటెంప్ట్ చేసింది వాస్తవం. చిన్న పాప కాబట్టి అప్పుడే వాళ్ళ అమ్మ అదృష్టవశాత్తు వాళ్ళ మదర్ ఆ పిల్లని ఎత్తుకుంటూ అక్కడికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి తలుపు తీసి చూసేటప్పటికి ఆ పిల్లపైన అతను ఉన్నాడు. వెంటనే ఆ పిల్ల ఏడ్చి వాళ్ళ అమ్మని కావాలించుకుంది. ఈమెమో వాడిని కొట్టడానికి ప్రయత్నం చేసింది వాళ్ళ తల్లి. వాడు పారిపోయాడు. ఇప్పుడు కస్టడీకి మాట్లాడాను, డిఎస్పీ గారితో వాళ్ళతో మాట్లాడాను. రాజుకి తెలిసింది ఎవరనేది ఐడెంటిఫై చేశారు. కస్టడీలో తీసుకున్నారు. అరెస్ట్ చూపిస్తారండి, సాయంత్రం లోపల అరెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదలడానికి లేదండి. ఇదేదో మానసిక రుగ్మతన్నా కావాలా, వాళ్ళు ఏదైనా తినే ఆహారంలో ఏమైనా కొత్త మనకు తెలియనటువంటి ఆహారాలు ఏమన్నా, ఆ తినే ఆహారంలో ఏమైనా మార్పు ఉందో తెలుసుకోవాలా, లేకపోతే మెంటల్గా వాళ్ళకి ఏమన్నా ఉన్మాదులా ఏంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా ఆ సైడ్ నుంచే వస్తాయి. ఈ దాచేపల్లి, గురజాల, మాచాల అటు నుంచి ఎక్కువగా ఈ కేసులు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద మేము కూడా వెళ్తామండి. మేము కూడా వెళ్ళి కొంచెం అవేర్నెస్ తీసుకొస్తాము. ఎన్నికలు, రైతు ప్రణాళిక అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రైతు సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రైతులను ఆదుకోవడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని పలువురు వక్తలు ఆరోపించారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై కేశవరావు డిమాండ్ చేశారు. ఎన్నికలు, రైతు ప్రణాళిక అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులను మోసగిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మద్దతు ధర మోసపూరితంగా ఉందన్నారు.
ఆ రోజు ఎన్నికల్లో స్వామినాథన్ కమిషన్ రిపోర్టు అనుసరించి పంటలకు మద్దతు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ అమలుపరచనందున ఏటా 2.5 లక్షల కోట్ల రూపాయలు, ఈ 4 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయలు రైతాంగం కోల్పోయారు, మధ్యదళారులు కాజేశారు అని చెప్పి ఆర్థిక శాస్త్రవేత్తలు లెక్కలు చెప్పారు. దాన్ని మభ్యపుర్చి పక్కకు పట్టించడం కోసం కొత్త వాగ్దానం. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి బాధితులు హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా ఉన్నతాధికారులను వేడుకున్నారు. సమస్యలను పరిష్కరించి తమను ఆదుకోవాలంటూ బాధిత ప్రజలు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నారు. అర్బన్ ఏఎస్పీ వైటీ నాయుడు బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. భార్యాభర్తలు వివాదం, ఆస్తి గొడవలు తదితర అంశాలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఫ్రెండ్ ద్వారా నా బండి తీసుకెళ్ళి ఇస్తా అని చెప్పని చర్లా గణేష్ అని మా ఫ్రెండు బండి తీసుకెళ్ళి ఇదిగో అని చెప్పని 4 నెలల నుంచి ఏడిపిస్తున్నాడు. పిల్లల్ని బాగాలేకపోయినా, మా పరిస్థితి బాగాలేకపోయినా ఫైనాన్షియల్ కట్టమని ఇంట్లో అమ్మ లెక్కలు తిడుతున్నారు. ఇళ్ళ కాడికి వచ్చి లేడీస్ని తిడుతున్నారు. బండి ఇవ్వమంటే బెదిరిస్తున్నారు. ఇదిగో అంటున్నారు. ఇక దయచేసి సార్ దగ్గరికి వచ్చి బతిలాడించుకొని బండి మాకు అందజేయాలని కోరుకుంటున్నాం. జిల్లా టవర్ సెంటర్లో ఈరోజు నూతనంగా మెట్రో మొబైల్ షోరూం అందుబాటులోకి వచ్చింది. ఓపో కంపెనీ చైర్మన్ కెవిన్ షోరూంను ప్రారంభించారు. అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో అన్ని కంపెనీల సెల్ ఫోన్స్ ను అందిస్తున్నట్లు మెట్రో మొబైల్స్ షోరూం అధినేత రియాజ్ బాషా తెలిపారు. అలాగే అన్ని కంపెనీల ఒరిజినల్ యాక్సెసరీస్, సర్వీసెస్ అందుబాటులో ఉంచామన్నారు. 4G మొబైల్ 4000 నుండి, ఫ్యూచర్ ఫోన్ 400 నుండి ఉన్నాయని రియాజ్ బాషా తెలిపారు. తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్, షౌకత్, తోట వీరాంజనేయులతో కలిసి జిల్లా టవర్ సెంటర్లో నూతన మెట్రో మొబైల్ షోరూంను రియాజ్ బాషా ప్రారంభించారు. ఈరోజు గుంటూరు సిటీ నగరంలో మెట్రో మొబైల్స్ అనే సెల్ ఫోన్ మొబైల్ షాపు ఓపెన్ చేయడం జరిగినది. మా వద్ద అన్ని రకమైన మొబైల్ సరసమైన ధరకి లభించను. అన్ని రకమైన యాక్సెసరీస్లు అతి తక్కువ ధరకి లభించను. అన్ని రకముల మొబైల్ సర్వీస్ చేయబడును. ఈరోజు ఓపెనింగ్ కారణంగా ప్రారంభోత్సవం కారణంగా ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ కొనుగోలుపై వైర్లెస్ బ్లూటూత్ ఉచితంగా ఇవ్వబడును. ప్లస్ 400 రూపాయలకి మొబైల్ కలదు. 5,000 రూపాయల మొబైల్ కొన్నవాడికి ఆకర్షమైన బహుమతి ఇవ్వబడును. గుంటూరు తూర్పు టీడీపీ విస్తృత సమావేశం ఈరోజు నాస్ సెంటర్లోని సెంట్రల్ ప్లాజాలో జరిగింది. తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ జయదేవ్ హాజరయ్యారు. గుంటూరు తూర్పులో గల్లంతైన 33,000 ఓట్లకు వైఎస్సార్ కాంగ్రెస్ కుట్రే కారణమని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అలాగే పశ్చిమలో 44,000 ఓట్ల తొలగింపుకు ఎమ్మెల్యే మోదుగులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 70,000 ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చేలా ఆయా ఓటర్లను డివిజన్ టీడీపీ నేతలు చైతన్యవంతం చేయాలని జయదేవ్ సూచించారు. సోమవారం గుంటూరు తూర్పు టీడీపీ విస్తృత సమావేశం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, అర్బన్ టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్, తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్, పార్టీ నేతలు షౌకత్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. 2019 ఎలక్షన్ ఇంకా దానికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ఈజీగా తీసుకుంటే ఈ కుట్ర రాజకీయాలతో ఏదో బయటపడాలని వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చూసాము 44,000 ఓట్లు వెస్ట్లో నుంచి లాస్ట్ టైం కంటే తగ్గినాయి. ఈస్ట్లో 33,000 ఓట్లు 2014 లిస్ట్ కంటే తగ్గినాయని తెలుస్తూ ఉంది. మిగతా కాన్స్టిట్యూన్స్ అంతా పెరిగినాయి. ఇక్కడ మాత్రం ఎట్లా తగ్గుతాయి? ఇది కూడా ఒక కుట్ర. మన రాష్ట్రం కూడా ఫస్ట్ ఫేజ్లో పెట్టింది కూడా అది కూడా ఒక కుట్ర. ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు. మనం ఏమైనా చేసి చూపించాలని టైం ఉండదు. అదే ఓట్లు యాడ్ చేయాలంటే కూడా చాలా తక్కువ టైం ఉంది. వాళ్ళు చేయలేరు అని అనుకుంటున్నారు. ఎమ్మెల్యే అనే క్యాండిడేట్ ఓడిపోతే మనందరం ఓడిపోయినట్టే. ఆ ఓటమి మనందరి సంగతి. ఏముంది, ఓడిపోతే వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటారు, ఇంకెక్కడికో వెళ్ళి వాళ్ళు ఇది చూసుకుంటారు. ప్రతిరోజు కూడా నిత్యం ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలన్నా, ఒక ఎండిఓ ఆఫీస్కి పోవాలన్నా కానీ, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ కష్టపడేది ఎవరు? అందుకనే ఓటమి అనేది ప్రతి ఒక్కరికి చెందింది. కాబట్టి గెలుపు మీదే, ఓటమి మీదే. అదే మీరు మనసులో పెట్టుకొని మరి మీరు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతవరకు మరి గిరిగారు చెప్పారు ఓటింగ్ శాతం అనేది ఎట్లా ఉందని. నాకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 2,000 మనం మెజార్టీ వచ్చింటే అక్కడ 5,000 ఓట్లు తీసేస్తున్నారు.
ఓటు హక్కునే హరించేవాడికి ఇవన్నీ కూడా పెద్ద లెక్కేం కాదు. డబ్బు కోసం ఎంతటి పనైనా చేస్తారు. మరలాంటి వాళ్ళు నిజంగా ఈ రాష్ట్రంలో ఉండడం, మన ప్రతిపక్ష నాయకుడు అవడం నిజంగా మన దౌర్భాగ్యం అని మనం అనుకోవాలి. గతంలో కూడా ఎన్నడూ కూడా జరగలేదు. వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి ఫామ్ సేవలు ఇండియా మొత్తం మీద 12 లక్షలు 13 లక్షలు వస్తే ఒక ఆంధ్రప్రదేశ్లోనే 8,25,000 రావడం అంటే మరి ఏంటది, ఏమనుకోవాలి? దాని మీద మనం కూడా ఆలోచించుకోవాలి. మరి వాళ్ళ కేసీఆర్, మరి జగన్మోహన్ రెడ్డి, మోడీ వీళ్ళందరూ కూడా కలిపి రాష్ట్రం మీద పగబెట్టినట్టు మరి తక్కువగా ఉంది. కాబట్టి మనందరం కూడా మన మీద ఉన్న పెద్ద బాధ్యత దీని అందరూ కూడా మనందరం కూడా చేసి మరి ఈస్ట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి మనందరూ కూడా అభిప్రాయం మద్దతు గారి మీద ఉన్నాం. కాకపోతే అధిష్టానాన్ని గౌరవించాలి. కాబట్టి అధిష్టానం ఎవరి పేరు చెప్తే వారిని మనం భుజస్కంధాల మీద వేసుకొని పార్టీని మరి గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచారానికి గురైన బాలికను వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా బృందం పరామర్శించింది. బాధిత బాలిక కుటుంబీకులను బృందం నేత విజయలక్ష్మి పరామర్శించారు. ఘటన జరిగిన తీరును ఆరా తీశారు, ఓదార్చారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ గురజాల మండలం మాదనపాడులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన మృగాడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. ప్రత్యేకంగా ఈ పల్నాడు ప్రాంతంలోనే ఈ విధమైనటువంటి సంఘటనలు పునరావృతమవుతున్న ప్రభుత్వం మాత్రం చాలా నిర్లక్ష్యం వహించడం చాలా సిగ్గుసేటు. చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సక్రమంగా అమలు చేయకపోవటం ఈ పరిస్థితికి కారణం అని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటి సంఘటనల్ని ఖండిస్తూ ఉన్నాం. అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యాన ఈరోజు బిఆర్ స్టేడియంలో 400 మీటర్ల జావలిన్ త్రో సెలక్షన్స్ జరిగాయి. అసోసియేషన్ హెడ్స్ శివ, శేషయ్య, రామసుందరి ఈ ఎంపికలను నిర్వహించారు. ఈ నెల 24న కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి 400 మీటర్ల జావలిన్ త్రో ఈవెంట్ కు జిల్లా నుండి ఎంపికైన క్రీడాకారులు హాజరవుతారని శివ వెల్లడించారు. రాష్ట్ర స్థాయి అనంతరం విజేతలను జాతీయ స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. జావలిన్ త్రో క్రీడాకారులతో కలిసి సోమవారం మీడియా ప్రతినిధులతో శివ మాట్లాడారు. జిల్లా 400 జావలిన్ త్రో ఈవెంట్లో జిల్లా టీం సెలక్షన్ ట్రయల్స్ జరిగాయి. ఈ సెలక్షన్స్కి జిల్లా నలుమూల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి టీం సెలెక్ట్ చేసేసి రేపు 24వ తారీఖున కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి 400 జావలిన్ ఈవెంట్స్కి టీంను పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి నేషనల్ మీట్కి నేషనల్లో స్టేట్ టీం తరపున ప్రతిభ కనపరిచిన క్రీడాకారులందరూ పాల్గొంటారు. శ్రీ మారుతి దేవాలయం 32వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక తాళభజన పోటీలను నిర్వహించారు. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, లక్ష నాగవల్లి దళార్చన, తమలపాకుల అర్చన కార్యక్రమం ఈరోజు జరుగుతాయి ప్రధానంగా. అలాగే ఈ రోజుని మొదటి నుంచి ప్రారంభించినటువంటి గంగా గౌరీ శంకర స్వామివారి రజతోత్సవాల సందర్భంగా సహస్ర రుద్రపారాయణ, శతచండీ పారాయణ, అయుత మణిసూక్త పారాయణ, దేవాలయంలోని ప్రతిష్టామూర్తుల జప హోమ కార్యక్రమాలు యాగశాలలో జరుపుతూ మహానాడు అర్బన్ కార్యాలయాన్ని అరణ్యాలపేటలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 14న కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల అనిల్ తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. జిల్లా కన్వీనర్గా బాసిమల్లె రాజేష్ను నియమించినట్లు అనిల్ తెలిపారు. ఈ రాజేష్ ఆధ్వర్యంలోనే 14/2లో ఆఫీస్ మాల మహానాడు ఆఫీస్ అనేది అర్బన్ ఆఫీస్గా ఇక్కడ ఓపెనింగ్ రేపు 14/3/19వ తారీఖున ఓపెనింగ్ చేయడం ఉంది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ అన్నవరపు కిషోర్ గారు వస్తారు. అందువల్ల ఇక్కడ మేము మాలకి ఎటువంటి అన్యాయం జరిగినా ఎటువంటి ఇదైనా సరే మేము ఉన్నామని చెప్పని ఈ మాల మహానాడు ఎప్పుడు వెన్నుతట్టుండిద్దని ఇక్కడ ఆఫీసులో ఎవరైనా సరే ఏ విధంగా మేము అందుబాటులో ఉండలేకపోయినా ఒక ఫోన్, మా నెంబర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, లేదా ఒక కాగితం ద్వారా ఆయన ఇక్కడికి వచ్చి మాకు ఒక ఇంటిమేషన్ ఒకటి ఇచ్చేళ్ళినా సరే దాని వాళ్ళకి తగ్గ ఇది మేము చేస్తామని చెప్పని హామీ ఇస్తాం. ఇవే ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.